హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇసుక ధర తక్కువకి ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కమిటీని నిర్మించడం జరిగింది. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్, చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి 3,500 ఇల్లులు, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు, సంవత్సరానికి ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామాలలో ఆల్రెడీ గ్రామ సభలు కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఊరు తర్వాత ఒక ఊరు లిస్టులు కూడా రిలీజ్ అయినాయి. లిస్టులో పేరు వచ్చిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అని గవర్నమెంట్ నుంచి అఫీషియల్ లెటర్ ఒకటి రావడం జరుగుతుంది మీ పేరు మీద. ఆ లెటర్ వస్తే మీకు ఇల్లు వచ్చిందని అర్థం. లిస్టులో పేరున్న వాళ్ళందరికీ ఒక ఊరు తర్వాత ఒకరికి ఆ లిస్టులు అయితే మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు ఒక్కొక్క దగ్గర గ్రామ సభలు పెట్టి వార్డు సభలు పెట్టి మీకైతే ఎవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అనేది మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇప్పుడు నిర్వహించే వార్డు సభలు గ్రామ సభలలో కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క దరఖాస్తులు కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి నిరంతరంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామైతే చెప్పడం జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలో సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని సీఎం అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చూడండి, ఇసుక దగ్గర ఇసుక తవ్వే గుంతలు ఉంటాయి కదా, అక్కడి నుంచి మధ్యవర్తులు దళారులు తక్కువ రేటుకే తెస్తున్నారు. వాళ్ళు తెచ్చి ఇసుక ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు. అంటే మధ్యలో కొనేవాళ్ళు నష్టపోతున్నారు, ఓనరు నష్టపోతున్నారు. మధ్యలో లాభం ఎవరికి వస్తుంది? మధ్యలో ఎవరైతే అమ్ముతున్నారో మధ్యవర్తులకు వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, మనకు కొంచెం ఆదాయం రావాలి, వినియోగదారులకు తక్కువ ధరకు పడాలి, ఆ విధంగా ఒక కండిషన్స్ పెట్టండి. ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ కండిషన్స్ పెడతారనమాట. వీళ్ళకి మాత్రమే అమ్ముతాము, రూల్స్ ఉంటాయి కదా. అట్లా అమ్ముతే ఏమవుతుందంటే మధ్యవర్తులకు అందరికీ ఈక్వల్ పర్సంటేజ్గా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా కొనే వాళ్ళకు కూడా తక్కువ రేటుకు వస్తుంది. వారం రోజులలో ఈ కమిటీ నిర్ణయించారు కదా, ఆ కమిటీ అన్నీ అధ్యయనం చేసి వారం రోజులలో నివేదిక అయితే సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇసుక మాఫియాను అరికట్టాలి. సో ఇసుక మాఫియా ఏదైతే ఉందో, అంటే తక్కువ ధరకు తెచ్చి వేలకు అమ్ముతుంటారు కదా, అట్లాంటి మాఫియాని అరికట్టి గవర్నమెంట్కి కూడా కొంచెం లాభం వచ్చేటట్టు, అంటే దాని నుంచి కొంచెం కమిషన్ వచ్చేటట్టు, అదేవిధంగా ఇల్లు కట్టే వాళ్ళకు కూడా చాలా తక్కువ రేటుకి ఇసుక ఇవ్వాలని నిర్ణయించింది. గవర్నమెంట్ ఏ రేటుకి అయితే చెప్తుందో మీరు అదే రేటుకు కొనుక్కోండి. అప్పుడు మీ ఇల్లులు కూడా ఈజీగా 5 లక్షల లోపే కట్టుకోవచ్చు. సో ఇసుక రేటు ఎంత ఉండాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అతి త్వరలో. మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు తక్కువ రేటుకే ఇసుక ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.